so that you'll be all happy and you'll give. ఎందుకంటే మీరందరూ హృదయంలో సంతోషించి ధారాళముగా కానుకలు ఇవ్వగలరని. One more example, look at Acts chapter 24. పౌలు జీవితంలోని మరొక ఉదాహరణ Acts 24 అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం verses 24 to 26. 24 నుండి 26 వచనాలు మనం చదువుదాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గురించి ఆశా నిగ్రహమును గురించి రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయిచుండెను. Now look at this. ఈ వచనం వైపు చూడండి. Felix was expecting money from Paul. ఫెలిక్స్ అపోస్తలుడైన పౌలు నుండి ధనాన్ని ఆశిస్తా ఉన్నాడు. Paul is a prisoner here. ఇక్కడ పౌలు ఒక ఖైదీగా ఉన్నటువంటి వాడు. And he is giving an answer to the governor. అయితే ఈ యొక్క వ్యక్తికి ఆయన జవాబిస్తూ ఉన్నాడు. Paul could have so easily preached, saying, "Oh Felix, one day you're going to become Caesar. God is showing me this." పౌలు ఇలా ప్రసంగించి ఉండవచ్చు. ఫెలిక్స్, నువ్వు చూస్తూ ఉండే ఒక రోజున దేవుడు నిన్ను రోమా సామ్రాజ్యానికి సీజర్గా చేయబోతున్నాడు. I received a word from God. అప్పుడు వెంటనే ఈ వాటను నేను పొందుకుంటున్నాను అని ఫెలిక్స్. You're going to become the richest man in the world. నీవు ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు కాబోతున్నావు. The most powerful man in the world. నీవు ప్రపంచంలోనే శక్తివంతుడు కాబోతున్నావు. No, he didn't preach that. పౌలు అలా ప్రసంగించాడండి. He preached righteousness, ఆయన నీతిని ప్రకటించాడు, temperance, ఆయన విశ్వాసం గురించి ప్రకటించాడు, and judgment. ఆయన తీర్పును గురించి ప్రకటించాడు. When he preached, Felix trembled at the preaching of Paul. పౌలు ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఫెలిక్స్ భయపడిపోయాడంట. And he said, "Please go, I'll call you another time." ఫెలిక్స్ భయపడి వెంటనే పౌలాను వెళ్ళిపో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తానని చెప్పాడు. How sad it would be for a preacher to be sent away like this. ప్రసంగం మధ్యలోనే ఒక ప్రసంగికుని పంపించి వేయటం ఎంత విచారకరం ఒకసారి ఆలోచించాడు. That's what happened to Paul. పౌలు జీవితంలో ఇలాగ అనేకసార్లు జరిగింది. He did not preach prosperity. ఆయన ప్రాస్పెరిటీని బోధించలేదు. He preached Christ crucified. ఆయన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు. What did he get in return? అతనికి బదులుగా ఏం పొందుకున్నాడు తెలుసా? Persecution. హింసను పొందాడు. And ultimately one day he was beheaded by the Roman government alone without anybody with him. చివరికి ఒక రోజున రోమా ప్రభుత్వం చేత ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. He was all alone in his final moments. ఆయన కేవలం ఒంటరిగా మిగిలిపోయాడు. Nobody with him. ఆయనతో కూడా ఎవ్వరూ లేరండి. They cut his head off. వారు ఆయన తలను నరికివేశారు. And must have thrown his body into some ditch somewhere. బహుశా ఆయన దేహాన్ని ఎక్కడో తెలియని చోట పడవేసి ఉండవచ్చు. Nobody knows where he was buried. He didn't even have a grave for himself. ఆయనకు సమాధి కూడా లేదండి. ఆయన ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ పడవేశారు ఎవరికి తెలియదు. That's what he got for preaching the gospel of Jesus Christ. క్రీస్తు సువార్తను ప్రకటించినందుకు పౌలుకు దక్కిన ప్రతిఫలం అది. Now tell me, is the ministry a glamorous thing? ఇప్పుడు చెప్పండి, పరిచర్య అనేటువంటిది ఒక గ్లామరస్ విషయమా? Should you make the preacher like a great celebrity? ఒక సేవకుని ఒక సెలబ్రిటీగా మనం తయారు చేయాలా? Should he preach to you what you like to hear? నీవు ఏమి వినటానికి ఇష్టపడుతున్నావో ఆ ప్రసంగమే నీ సేవకునికి చేయాలా? If that's what you want, ఒకవేళ అదే నీ కోరిక అయితే, you are of all men